విజయవాడ శివారులో నిర్వహిస్తున్న కోడి పందాలు వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పందెం బరులకు దారితీసే మార్గంలో వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీగా వాహనాలను రోడ్లకు ఇరువైపులా పెట్టడంతో రోడ్లు ఇరుకిరుకుగా మారిపోయాయి. కోడి పందాల బరుల దగ్గర నుంచి వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సంక్రాంతి పందాలకు సంబంధించినటువంటి సందడి ప్రారంభమైంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలకు సంబంధించినటువంటి నిర్వహణతో పాటుగా గ్రామీణ క్రీడల పేరుతో జరుగుతున్నటువంటి మూడు ముక్కల ఆటకు సంబంధించినటువంటి క్రీడలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి శిబిరాల దగ్గర ఉన్నటువంటి సందడి వాతావరణం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వాహనాలు, పెద్ద ఎత్తున పార్కింగ్కి సంబంధించినటువంటి స్థలాలను ఏర్పాటు చేశారు. ఎకరాల వందల ఎకరాల పరిధిలో జరుగుతున్నటువంటి కోడి పందాల నిర్వహణలో కీలకమైనటువంటిది పార్కింగ్కి సంబంధించినటువంటి వాహనాలు ఏ స్థాయిలో వచ్చాయి. పెద్ద ఎత్తున ఎటు చూసినా కానీ గ్రౌండ్కి ఎటువైపున నలుదిక్కుల ఎటు చూసినా కానీ పార్కింగ్కి సంబంధించినటువంటి వాహనాలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాహనాలు, వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లతో పెద్ద ఎత్తున కోడి పందాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రదేశాలు వచ్చినటువంటి సందర్శకులతో, ఔత్సాహికులతో ఎవరైతే పందాల నిర్వహణకి ఉత్సాహంగా ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాహనాలతో తరలి రావడంతో ప్రత్యేకించి పార్కింగ్కి సంబంధించినటువంటి ఫీజును కూడా ఏర్పాటు చేశారు. ఫీజుని వసూలు చేసి మరి ఇక్కడ పార్కింగ్కి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాహనాలు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో వాహనాలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, పొలాల్లో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్కి సంబంధించి పొలాల్లో నుంచి కూడా జనాభా ఏ స్థాయిలో వస్తున్నారు అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బరువులకు, పందెం బరువులకి పొలాల్లో నుంచి కూడా స్వచ్ఛందంగా ముందుకు నడుచుకుంటూ, అంటే సంక్రాంతి అనేది ఒక సందడి అట్మాస్ఫియర్ కాబట్టి ఈ సందడి అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటి అంశం, వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాహనాలు, భారీ ఎత్తున వాహనాలను ఏర్పాటు చేశారు. వారి ద్విచక్ర వాహనాల మీద వచ్చేటువంటి సందర్శకులతో ఎటు చూసినా కానీ వరి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ, చుట్టుపక్కల కిలోమీటర్ దూరంలో కూడా దూర ప్రాంతాల్లో కూడా వాహనాలను ఏర్పాటు చేసుకొని కరకట్ట వెంట వాహనాలను కూడా పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ట్రాఫిక్కి సంబంధించినటువంటి రద్దీ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాహనాలు కూడా దూరంగా పార్క్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు పార్కింగ్కి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి రష్ ఏ స్థాయిలో ఉందో అనేది కూడా మనం చూస్తున్నాం. పందెం బరులు ఒక ఎత్తు అయితే పార్కింగ్కి సంబంధించినటువంటి ఏరియాని ఏర్పాటు చేయడం, ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి ఏరియాని వినియోగించుకోవాలంటే, అంటే పందెం ఏర్పాటు చేసినటువంటి బరిలోకి రావాలంటే కనుక పార్కింగ్కి సంబంధించినటువంటి ఛార్జెస్ని కూడా కలెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు జరుగుతున్నటువంటి సంక్రాంతి కోడి పందాలకు సంబంధించినటువంటి సందడికి సంబంధించినటువంటి రష్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ప్రజెంట్ బరువులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి బరువులు ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కన ఏర్పాటు చేసినటువంటి బరువులు. మొదటి బరిలో ఈరోజు ఉదయం ఆట జరిగితే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో బరిలో కొన్ని గంటల గ్యాప్ తర్వాత రెండో బరిలో పందెం జరుగుతుంది. ఆ తర్వాత మూడో బరిలో జరిగేటువంటి, అంటే ఈ మూడు బరుల్లో కూడా ఒక రకమైనటువంటి డిమాండ్, ఒక జాతికి సంబంధించినటువంటి కోళ్ళకి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఏర్పాటు చేసినటువంటి పందెం బరులు పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి రష్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు పార్కింగ్కి సంబంధించినటువంటి వాహనాల్లో ఉన్నటువంటి రష్ ఒకవైపు, పందెం బరులకు సంబంధించినటువంటి రష్ ఇంకోవైపు, మొత్తం మీద సంక్రాంతి సందడికి సంక్రాంతి రష్ సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ మనకి కనిపిస్తుంది. దీంతో సంక్రాంతి 3 రోజుల పాటు జరిగేటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి క్రీడని ఎంజాయ్ చేసేందుకు దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.